నిన్న అవినాష్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్గా ఏదో ఎన్నడూ జరగంది అంటే తాము దౌర్జన్యాలతో ఇంకో రకంగా అందరినీ భయపెట్టి చేసుకునే సామ్రాజ్యం ఏమి ఈ రకంగా అయిపోయిందనే ఫ్రస్ట్రేషన్లో ఇంకా అతని పరిధి స్థాయి దాటి అవన్నీ మర్చిపోయి కూడా తర్వాత నిన్నంతా కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ప్రధానంగా ఆరోపణ చేసింది ఏంటంటే విఆర్ఓలందరినీ కూడా ఎంఆర్ఓ ఆఫీసుల్లో వచ్చి నిర్బంధించి ఎలక్షన్ జరుపుకున్నారని. అసలు అది ఎంఆర్ఓ ఆఫీసుల్లో నిర్బంధించడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎక్కడన్నా కానీ ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉండే విఆర్ఓలను కానీ నిర్బంధించినామంటే మా ప్రైవేట్ ప్లేసులకు తీసుకుపోయి వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి మీకు అందుబాటులో లేకుండా చేయడం అనే దాన్ని నిర్బంధించడం అంటారు. అందరూ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూర్చొని ఎవరు వచ్చినా కూడా మేము రిసిప్ట్ ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉండి అంటే వాళ్ళను తర్వాత తెలుగుదేశం వాళ్ళు నిర్బంధించినారని ఆరోపించడం ఇది అస్సలు సత్యదూరము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీసులో నిర్బంధించినారని అవినాష్ రెడ్డి చెప్తాడు. తర్వాత నీకు ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వేముల పోలీస్ స్టేషన్కి పోవాల్సిన పనేమి? నువ్వు పోవాల్సింది ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోవాలా. ఎందుకయ్యా మా వాళ్ళను లోపల ఉన్నారు మాకు ట్యాక్స్ కట్టుకోవాలని. అక్కడికి వెళ్లకుండా పోలీస్ స్టేషన్కి పోయి అక్కడైతే సేఫ్టీ ఉంటుందని. అదే రామ్ గోపాల్ రెడ్డి ఎలక్షన్స్లో లింగాల్లో బూత్ క్యాప్చరింగ్ జరుగుతుందని మాకు చెప్తే నేను నీ మాదిరి దద్దమ్మలా పోలీస్ స్టేషన్కి పోలే. నేను పోలింగ్ బూత్ కాడికి పోయినా. అక్కడ నా మీద దాడి జరిగినచ్చు, నాకు అవమానం జరిగినచ్చు, అది వేరే విషయం. మా వాళ్ళు ఆడ ఇబ్బంది పడతారంటే నేను పోలింగ్ బూత్ దగ్గర పోయినా. తర్వాత నీ మాదిరి దద్దమ్మలా పోలీస్ స్టేషన్కి పోలే. అట్లా పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీస్కి పోకుండా పోలీస్ స్టేషన్కు పోయిన నువ్వు దద్దమ్మవు. ఆ విషయం తర్వాత నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ఒక చిన్న సంఘటన ఎక్కడన్నా జరిగిందా? ఎవడన్నా వైఎస్ఆర్సీపీ వాడు వచ్చి మేము ట్యాక్స్ కట్టాలని కానీ మేము నామినేషన్ వేస్తానని కూడా వచ్చే దిక్కు కూడా లేదు. చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఇదంతా స్మూత్గా అయిపోతే దాన్ని తట్టుకోలేక దీని ప్రభావం అంటే పులివెందుల్లోనే పోటీ పెట్టుకోలేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేమెట్లా పోటీ పెడతామని మీరు జగన్ రెడ్డి మాట్లాడుకొని టోటల్గా బాయ్కాట్ చేసిన సందర్భం. కాబట్టి మీ చేతగానితనంతో మీ ఇద్దరు దద్దమ్మలు. తర్వాత ఏదో ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా అంతా ఎలక్షన్లు జరిపినట్టు దాంట్లో కసునూరు పంచాయతీ చేసినాం, అక్కడ కూడా పోలింగ్ జరిగింది, నంద్యాలపల్లిలో జరిగిందని చెప్తాడు. ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకొని కాన్స్టిట్యున్సీలో చక్రాయపేటలో 16 పంచాయతీలు ఉంటే 16 ఏకగ్రీవం, ఎన్ని ఎంపీటీసీలు ఉంటే అన్ని ఎంపీటీసీలు పులివెందుల తాలూకాలో ఏకగ్రీవం, ఎన్ని జెడ్పీటీసీలు ఉంటే అన్ని జెడ్పీటీసీలు ఏకగ్రీవం, పులివెందుల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉంటే 33 వార్డులు ఏకగ్రీవం. అంటే ఇంత ప్రజాస్వామ్యం అంతగా వెల్లువిరిసిందే. అంటే ఎవరు మాకు పోటీ చేసేదానికి లేరా? మీ ఇష్టం వచ్చినట్టు భయపెట్టి ఆ తర్వాత ఇన్ని చేసి మళ్ళీ మేము ప్రజాస్వామ్యబద్ధంగానే మా ఊరు ఎగ్జాంపుల్ చెప్తావా? మా ఊర్లో కూడా మీరు ప్రయత్నం చేసింటారు, కానీ లోకల్గా ఉండే మా ఊరోళ్ళు మీరు ఈ రాజకీయాల కోసం మీరు చేయమన్నట్టు చేస్తే ఆల్రెడీ ఫ్యాక్షన్ ఊర్లు మాకు సమస్యలు ఉంటాయని మా ఊరోళ్ళు ఒప్పుకోండారు. ఒప్పుకోక మాకు ఓన్లీ సింహాద్రిపురం మండలంలో ఒక 4-5 పంచాయతీలు, వేముల మండలంలో దుగ్గనగారిపల్లె, పెజ్జుటూరు, అవి లాస్ట్కు మబ్బుచింతలపల్లె శ్రీనాథ్ పోటీ చేసి గెలిస్తే తర్వాత వైఎస్ఆర్ కండువా వేసినంత వరకు కూడా అతన్ని అనౌన్స్ చేయలే మీరు. అట్లాంటి సందర్భాలు కూడా చూసి మేమేదో కసనూరులో జరిపించాం, ఆడ జరిపించాం. అంతెందుకు మన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వాళ్ళ కాంబల్లిలో 2005లో పోటీ చేయనీయకుండా చేశారు. తర్వాత నిన్న కూడా పోటీ చేయనీయకుండా చేశారు. అంటే అన్ని పంచాయతీలతో పాటు కాంబల్లి కూడా పోటీ చేయలే. మరి ఆ ఊర్లో ప్రతిసారి తెలుగుదేశం మెజార్టీ వచ్చింది కదా, అక్కడ మా కెపాసిటీ లేదా? మరి అక్కడ కూడా ఎందుకు పోటీ చేయలే? ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు ఏదన్నా ముందు మాట్లాడేటప్పుడు తర్వాత ముందు వెనక చూసుకొని మాట్లాడాలని కూడా తర్వాత చెప్తూ, మూడో విషయం మాట్లాడితే మేమేదో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చేసి మీరు మాకు ప్రజాస్వామ్యానికి కాలరాసిన దద్దమ్మలని మాట్లాడుతున్నారు. ఇదే ఊర్లో గతంలో సతీష్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. 2005 మున్సిపాలిటీ ఎలక్షన్స్ పులివెందుల్లో జరిగినాయి. అర్ధరాత్రి 9:30-10 మీరు ఒక 300 మంది పైశాచికంగా దాడులు చేస్తా అంటే అప్పట్లో ఆయన కార్యకర్తలను కాపాడుకునే దానికి పోలీస్ స్టేషన్కి పోతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం
చొక్కా ఇప్పి కూర్చొని ధర్నా చేసినాడు తెల్లవారుదులు స్టేషన్ దగ్గర. ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి ఇప్పుడు మీ పార్టీలో ఉన్నాడు, ఆయన అడగండి ఏమన్నా నీకు ఆ రోజు ఏమి ఇబ్బంది జరిగి ఎవరన్నా దౌర్జన్యం చేసిందారా, ఎందుకు ఆ రోజు బట్టలు ఇప్పుకొని స్టేషన్ కాడ ధర్నా చేసినామని అడగండి. సతీష్ రెడ్డి మీరు ఆ రోజు దౌర్జన్యం చేసినారంటే మీరు చేతగాని దద్దమ్మరు, ఆయన అట్లా చేయకపోతే ఆయన దద్దం అవుతాడు. ఆ రోజు వాస్తవం జరిగింది కాబట్టి ఈరోజు మమ్మల్ని చెప్తానే నువ్వు ఆ రోజు ఎందుకు 2005లో ఆ రకంగా దౌర్జన్యం చేసి సతీష్ రెడ్డి బట్టలు ఇప్పుకొని కూర్చున్నట్టుగా చేసినావు అంటే మీకు ఆ రోజు పోటీ తెలుగుదేశం ఉంటే మీరు ఓడిపోతారని, కాబట్టి అట్లా చేసిన మీరు దద్దమ్మరు. సెకండ్ ఇన్సిడెంట్ వేలుపుల ఘటన, ఆ రోజు కూడా సింగిల్ విండో సొసైటీ ఎలక్షన్స్ కోసమే జరిగింది. మీరు మళ్ళీ ఈరోజు సతీష్ రెడ్డిని అడగండి, ఏమన్నా మీరు ఇంత సోఫిస్టికేటెడ్ పర్సన్ కదా, మీ మీద మర్డర్ కేసు ఎలా వచ్చింది, ఏం జరిగిందని సతీష్ రెడ్డిని అడుగు. ఆ రోజు సొసైటీ ఎలక్షన్ల కోసమే మీరు దౌర్జన్యం చేసింది ఈ రకంగా జరిగిందని సతీష్ రెడ్డి చెబితే అప్పుడు మీరు దద్దమ్మరు. సతీష్ రెడ్డి చెప్పకుండా నా అంతకు నేనే కాల్చుకునే అని చెప్తే అతను దద్దమ్మ అవుతాడు. ఇట్లా ఎన్ని ఇన్సిడెంట్లు చెప్తే ఎన్నో కోకొల్లలు ఉన్నాయి. ఆ తర్వాత అంటే మీరు చెప్పినప్పుడు మీరు ఆ రకంగా చేసినప్పుడు మమ్మల్ని ఈరోజు ఏదైతే దద్దమ్మలు అంటారో ముందు మీరు దద్దమ్మలను ఒప్పుకుంటే తర్వాత మేమైనా కాదనేది మేము తర్వాత చెప్తాం. ఇంకా ఫ్రస్ట్రేషన్కి పోయి అద్దంలో చూసుకో కూకటి వేలతో పెకలించాం అది ఇది అని మాట్లాడినాం. అద్దంలో చూసుకుంటే ఇంకోటి చూసుకునే